అరుదైన అత్యంత ప్రమాదకరమైన రక్త క్యాన్సర్ అక్యూట్ ప్రోమైలోసిటిక్ లుకేమియా ఏపీఎంఎల్ను సకాలంలో గుర్తించి తక్షణమే చికిత్స ప్రారంభించకపోతే తీవ్రమైన రక్తస్రావాలు, అవయవ వైఫల్యం వంటి ప్రాణాంతకమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఏపీఎంఎల్తో బాధపడుతున్న నల్లగొండ జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడికి సమయానికి ఇండక్షన్ మరియు కన్సాలిడేషన్, కీమోథెరపీతో పాటు సమగ్ర సహాయక చికిత్సల ద్వారా అతనిని మామూలు స్థితికి తీసుకువచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ డీజీఎం లక్ష్మణ శ్రీకాంత్తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ జ్వరం, దంతాల నుండి రక్తస్రావం, తల నిర్బంధం, శరీరంపై రక్తస్రావ మచ్చలతో తమ హాస్పిటల్లో ఆ యువకుడు చేరడం జరిగిందన్నారు. రోగి లక్షణాలను బట్టి టెస్టులు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్గా గుర్తించి వివిధ విభాగాల ఎక్స్పర్ట్స్ వైద్యులతో చికిత్స అందించడం ప్రారంభించామన్నారు. ఆ రోగి చికిత్సకు మంచిగా స్పందించడంతో క్యాన్సర్ను నయం చేసి పూర్తి ఆరోగ్యవంతునిగా డిశ్చార్జ్ చేయడం జరిగిందని చెప్పారు. తమ యశోద హాస్పిటల్లో రక్త క్యాన్సర్తో పాటు వివిధ రకాల క్యాన్సర్లకు ఆధునిక సాంకేతికతతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని క్యాన్సర్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా 24/7 ఐసీయూ సదుపాయాలతో యశోద హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సా విభాగంలో అత్యున్నతమైన ప్రమాణాలను నెలకొల్పుతుందని హైదరాబాద్ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గురుకంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదురులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9705771230 మరియు 9949999838 నెంబర్లలో సీనియర్ మేనేజర్ ఏ వాసుకిరణ్ రెడ్డిని సంప్రదించవచ్చని చెప్పారు. చాలా సీరియస్ పరిస్థితులు వచ్చుండే. సో ఆ అబ్బాయి వచ్చినప్పుడు మనకు బ్లీడింగ్, మనకు ముక్కులో నుంచి చెవుల నుంచి బ్లీడింగ్ అవ్వడం, జ్వరము, ఆయాసం, ఈ కండిషన్తో వచ్చుండే. ఒక బీద రైతు కుటుంబం నుంచి వచ్చుండే. సో పేషెంట్ మా దగ్గరికి రాగానే మనం 4-5 గంటల్లో జబ్బుని నిర్ధారణ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. పేషెంట్ హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉన్నాడు. దాని తర్వాత అంతా పేషెంట్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఓపీ బేసిస్లో, అంటే మాకు డే కేర్ అనేది సపరేట్గా ఉంది. అక్కడ యూజువల్గా ఛార్జెస్ మేము రోజుకి 1500 ఉంటుంది బెడ్ ఛార్జెస్. అలా పేషెంట్ మందుల పరంగా సహాయం చేసేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసాము. మొదటి నెల అయిన తర్వాత ఇంకొక 6 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత పేషెంట్ ఇప్పుడు 3rd ఇయర్ ఆన్ ఫాలో, 3 సంవత్సరాలు అయిపోయింది. మెయిన్ ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే నార్మల్ లైఫ్ స్టైల్, సకాలంలో ట్రీట్మెంట్ మనం అందించడం వల్ల. సెకండ్ థింగ్, మనము క్వాలిటీ ట్రీట్మెంట్, అంటే పేషెంట్ బయట ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి తిరుగుతూ ఉండే, జబ్బేంటో గుర్తించలేకపోయారు. సో చాలామంది అడుగుతారు, సార్ మీ దగ్గరికి ఎందుకు రావాలి, యశోదాకి ఎందుకు రావాలి, మీ డాక్టర్ ఎందుకు రావాలి. అదే శాంపుల్స్ ఇవి బయట అన్ని హాస్పిటల్స్ చేశారు, గుర్తించలేకపోయారు. మన దగ్గరికి రాగానే విత్ 3-4 అవర్స్లో మనం ఈ జబ్బని గుర్తించేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో అబ్బాయికి ఇప్పుడు ఆల్మోస్ట్ మన 20 ఇయర్స్, అంటే మనం 60-70 ఇయర్స్ లైఫ్ అందించిన వాళ్ళం అవుతాం. సో 78 ఇయర్స్ వాళ్ళని మేము లైఫ్ క్యూర్ చేసినా మాకు రాని ఆనందం, ఈ 15-20 ఏళ్ళ మధ్యలో జబ్బు క్యూర్ చేసినప్పుడు వచ్చే ఆనందం వేరే. అది మీ ద్వారా క్యాన్సర్ అంటే మనకు క్యూరబుల్ ప్లస్ ట్రీట్మెంట్ ఖర్చు కూడా కొంచెం భయపడి, నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చి ఉండే, సార్ మీ యశోదాకి వస్తే కాస్ట్ ఎక్కువ అవుతుందేమో, ఎంత అవుతుంది అన్నట్టు మేము చూస్తున్నాం. ఇప్పుడు బయట మనకు ఏ హాస్పిటల్ పోయినా మందులు అయితే పెట్టుకోవాల్సిందే. ఆ మందుల ఖర్చు కాకుండా మనకు ఫస్ట్ ఐసీయూ కాకుండా మనకు జనరల్ వార్డ్ ఓపీ బేస్లో వీలైనంత వరకు చేయడానికి చూస్తాం. అన్ని క్యాన్సర్ ఒకటే ఖర్చు, అన్ని డేంజరస్ ట్రీట్మెంట్స్, అన్ని కీమోథెరపీ అనేది కాదు. కొన్ని సింపుల్గా ట్యాబ్లెట్లతో అయిపోతాయి, కొన్ని మనకు పెద్ద ట్రీట్మెంట్స్, కీమోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీస్ అవసరం ఉంటాయి. సో ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నామో, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము అనేది పేషెంట్ దృష్ట్యా, వాళ్ళ జబ్బు దృష్ట్యా చూసి మనం ముందుకు పోతాం. సో ఈ పేషెంట్ మాకు నేర్పించింది ఏంటంటే, చాలా వరకు ఇబ్బంది ఉంది పేషెంట్కి ట్రీట్మెంట్. కొన్నిసార్లు వాళ్ళకి ఇంటి దగ్గర కూడా నేను మందు రాసి చేసి పెట్టుకోవడం చేశాను. సో ఈ అబ్బాయి వాళ్ళ మదర్, ఇప్పుడు ఆమె వ్యవసాయం చేసే ఆమెనా ఊర్లో దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ వాళ్ళని పిలిపించేసుకొని జస్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకొని అది మేము మానిటర్ చేసుకుంటూ సుమారు 80 ఇంజక్షన్లు వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించాము. మేము హాస్పిటల్లో జస్ట్ వాడు సిక్కున్న టైంలో మొదటి నెల చూసాము. తర్వాత ట్యాబ్లెట్స్ మా ఫాలోఅప్లో వారం వచ్చి చూసుకుంటూ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. జెనెటికల్గా వచ్చేది ఒక 5-10% మాత్రమే. ఈ అబ్బాయికి వచ్చిన ఈ లుకీమియా క్యాన్సర్ ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్ జీన్ చేంజెస్తోనే వస్తాయి. సో జెనెటిక్ అని అంటే వంశపారంపర్యంగా వచ్చేదే ఒక జెనెటిక్ అంటాం మనం అనుకునే భాషలో.
వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఒక 5 నుంచి 10% మాత్రమే. మిగిలిన 90% క్యాన్సర్స్ పేషెంట్ లోపల ఉండే జీన్స్ చెడిపోవడంతో నార్మల్ కణం క్యాన్సర్ కణంలా మారుతుంది. సో ఈ అబ్బాయికి వాడి లోపల ఒక జీన్ చెడిపోయింది, దాన్ని రిపేర్ చేయడానికి మందులు ఉండే అది ఇచ్చాం. మనం నిమ్స్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా ఇంకా 5 నుంచి 10 లక్షలు అవుతుంది. ఈ అబ్బాయికి మేమేం ఖర్చు ఎలా తగ్గించగలేమంటే రాణికి కొని కూడా ఇబ్బంది కదా, వేయాలి కూడా అనేది కూడా అంత ఈజీ కాదు. సో ఇంటి దగ్గర మనం అరేంజ్ చేసేసి జస్ట్ ఆ ఫ్లూయిడ్స్ ఎలా ఇవ్వాలి అది వాళ్ళకి నేర్పించేసి దగ్గరలో వాళ్ళకు కూడా సహాయం అందించే వాళ్ళ బంధువులు ఉండే, సో వాళ్ళు ఫ్లూయిడ్స్ పెట్టడం, అది సెలైన్ యాక్సెస్ అన్నీ పెట్టేసి. సో మాకు ఏంటంటే ఇప్పుడు 80 రోజులు ఇంజెక్షన్ చేయాలంటే నరాలు దొరకడం కూడా కష్టం. సో మేము ఒకటి స్పెషల్ కిట్ లైన్ పెట్టేసి వాళ్ళకి ఇంటి దగ్గర పంపించి అది ఎలా హ్యాండిల్ చేయాలో చూపెట్టాం. వాళ్ళు కూడా పేషెంట్ తరఫున కరెక్ట్గా జాగ్రత్త వాడుకున్నారు కాబట్టి పేషెంట్ సైడ్ నుంచే ఇది ఎక్కువగా వాళ్ళు కేర్ తీసుకోవడంతో మంచిగా.